స్వామి నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యేసు స్వామి వేచియున్నాము, నీవే నాకు శరణమని నమ్ముచున్నాము. యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఇదిగో ఈ దేవుడి రోజు నీతో ఎండిపోయినటువంటి నేలవలై ఉన్నావు. ప్రియ బిడ్డ, నీ ఆత్మ వర్షం నాపై దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభు పలుకుతున్నాడు కదా, కోపంతో ఉన్నావా, క్రోధముతో ఉన్నావా, భోవతలములు తలుస్తూ ఉన్నావా, నువ్వు కాలిపోతావు. ప్రియ బిడ్డ, నాలో నీ యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకో. నేను కాలిపోకోకుండా, నువ్వు కమిలిపోకోకుండా నీ ఆత్మతో నింపబడాలని యేసయ్యా నాలో మీరు నివాసం ఏర్పాటు చేసుకోవాలని అందరికీ కూడా గొంతెత్తి పాడుదాం, గొంతెత్తి తప్పట్లు కొడదాం, చేతులెత్తి. ఎండిపోయిన నేల వలె నిలిచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేల వలె నిలిచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. నేల వలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కాలిపోక కమలకున్న కాయుము రాజా, కోపక్రోధమోహమనే అగ్నిలో మేము, కాలిపోక కమలకున్న కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, 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 శరణం దేవా మాకు శరణం నీవే. యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. సంతోషంతో ప్రభుని ఆరాధన చేద్దాం. రాజా, ఎంత సంతోషంతో ఆరాధన చేస్తే అంత ఆశీర్వాదాలు. నవ్వుతూ నీవు నీ దేవుని ముందు ఉన్నామని, నా దేవుడితో నేను ఉన్నానని స్తోత్రం. రాజా, ఎరిగినటువంటి ఆ యొక్క వీణ వలె దేవుడు నీలో మృదంగ తాళం చేయడానికి చేసి ఉన్నాడు. నలిగినటువంటి నీ హృదయంలో దేవుడు శాంతినివ్వడానికి చేసి ఉన్నాడు. ఆయన రాగము భావము నీలో ఇదిగో దావీదు ఏ విధంగా అయితే నృత్యం చేస్తున్నదో ఆ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియ బిడ్డ, దావీదు వలె నృత్యం చేయడానికి నీ హృదయాన్ని మృదంగం వలె మోగించడానికి ప్రభువు చేసి ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడితో ఉంటూ ఉన్నాం ఈ రాత్రి. పలుకునా నలిగిన హృదయంలో శాంతి దొరుకునా, విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయంలో శాంతి దొరుకునా, విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయంలో శాంతి దొరుకునా, రాగం పలుకునా, నలిగిన హృదయంలో శాంతి దొరుకునా. రాగభావ జీవితం జీవితం
శరణం దేవా మాకు శరణం నీవే. యేసు స్వామి వేచినాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యేసు స్వామి వేచినాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. దేవాది దేవుడు ఎముకలకి వాక్యం ద్వారా జీవాన్ని ఇస్తున్నాడు. దేవాది దేవుడు ఎముకలకి వాక్యం ద్వారా జీవాన్ని ఇస్తున్నాడు. దేవుడి బిడ్డలారా, సౌఖ్యం లేని యొక్క దేహములో నీ హృదయంలో సౌఖ్యాన్ని, ఆనందాన్ని, ఆ ప్రేమను వసుకుతూ ఉన్నాడు. కాబట్టి అయ్యా నన్ను, నా కుటుంబాన్ని సత్యంతో నింపయ్యా. ఆరోగ్యవంతుడివి, రోగులకు పరమ వైద్యుడు తండ్రి, రాజుకు మహారాజువి, వైద్యులకు పరమ వైద్యుడు గొప్ప దేవా. ఇదిగో నాలో శాంతిని దయచేయి, సౌఖ్యాన్ని దయచేయి. ఎందుకంటే నా ఎముకలకి దివాళి ప్రశాంతమని గట్టిగా తప్పటి కొట్టుకుని ప్రభుత్వం ప్రార్థన చేసుకుంటాం. పలుకునా సౌఖ్యం లేని దేహం సేవించునా, వెండినా ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహం సేవించునా, వెండినా ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహం నిన్ను సేవించునా, వెండినా ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహం నిన్ను సేవించునా. ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా ఎలా ప్రేమింతు నిన్ను ఎలా సేవింతు. ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా ఎలా ప్రేమింతు నిన్ను ఎలా సేవింతు. శరణం దేవా మాకు శరణం నీవే, 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 శరణం దేవా మాకు శరణం నీవే. యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యేసు స్వామి సాయంకాల సమయంలో ఇక్కడికి వచ్చేసిన విశ్వాసులందరి మీద నీ యొక్క ఆత్మను కుమరించయ్యా. స్వస్థపరిచిన దేవుడివి, నా కుటుంబంలో శాంతిని దయచేయి. నా ఎముకలకు జీవాన్ని పోయి నా ఆత్మను అభిషేకించుకోవడానికి నీ పరిశుద్ధ ఆత్మ శక్తి నాకు దయచేయి. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభువా, నీకు ఎన్నో స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీ కరుణగల దేవుడివి, నా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఇదిగో ప్రభా, మోసేతో మాట్లాడిన దేవుడివి, ఆరోను పిలుచుకున్న దేవుడివి, అబ్రహామును పిలుచుకున్న దేవుడివి, విశ్వాసంతో బిడ్డలను పిలుచుకుని నావి రాత్రిపడ సమయంలో దీవించండియా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా, మా జీవితం మాకు సరిపోలేదు ప్రభువా, మా జీవితం మాకు ప్రభువా సరిపోలేదు తండ్రి. నీ చిత్తమైతే నీ యొక్క కృపను, నీ ప్రేమను, నీ మహిమను మాకు ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ యొక్క అనుగ్రహాలను సమర్పిస్తూ ఉన్నాం యేసయ్యా. మా జీవితాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం యేసయ్యా. మా జీవితంలో ప్రతి ఒక్క అనుభవాన్ని మీరు గమనించాలని, మా బిడ్డలకు చదువులను దయచేయండి, మా ప్రయాణాలను దీవించు, మా పాడి పంటలను దీవించు, మాతో మాట్లాడయ్యా. నీకోసం ఏడ్చున్నాం
ఉన్నాం ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం రాజా. నీకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. పాపము ప్రభువా, మా పాప జీవితంలో ప్రభువా మీరు నీ యొక్క అపారమైన ప్రేమను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. నీకోసం వేచి ఉన్నాము తండ్రి. నీకోసం పదే పదే స్వాగతం పలుకుతున్నాం. స్వామి సమరయ స్త్రీతో మాట్లాడిన వెంకటేశ్వర, నీకోసం వేచి ఉన్నాము తండ్రి. స్తోత్రం రాజా. నా బిడ్డలకు చదువులను దయచేయండి. దేవుని మొరపెట్టు, దేవుని అడుగు, దేవుని ఇదిగో దేవుని పీడించు, పీడించు, అడుగు. మా కుటుంబాలని, మా బంధుమిత్రులను దీవించు, ఆ శ్రేయభిలాషులను దీవించు, ఆ పాటి మనల్ని దీవించయ్యా. వేచి ఉన్నాము తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మ కోసం ఒక్కసారి దావీదు కుమారా అని ఎవరైతే అడుగుతూ ఉన్నారో స్వామి